హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం కల్ట్ స్పోర్ట్స్ ఫిట్ కిట్ కంపెనీ FT200M BLDC ట్రెడ్మిల్ అనేది అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా చూడడం జరుగుతుంది. సో దీన్ని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లోపల సేల్స్లో 25,000కి పర్చేజ్ చేయడం జరిగింది. సో గైస్, ఇది ఫిట్ కిట్ ట్రెడ్మిల్. సో దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ వై ఫిట్ కిట్ FT200M రాస్తుంది. ఇక్కడ సూపర్ స్టెబిలిటీ, సెక్యూర్ అండ్ స్మూత్ వర్కౌట్, మ్యాక్సిమం డ్యూరబిలిటీ, టఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్, షాక్ అబ్జర్షన్, స్మూత్ అండ్ కంఫర్టబుల్ రన్, బిల్ట్ ఇన్ మసాజర్ ఫర్ పోస్ట్ వర్కౌట్ రికవరీ, స్మార్ట్ BLDC మోటార్, హై పర్ఫార్మెన్స్, నాయిస్లెస్ ఆపరేషన్ అనేది స్పెసిఫికేషన్స్ రాసి ఉన్నాయి. సో ఇటువైపు మోడల్ నేమ్ వచ్చేసి FT200M ఉంది. సో గ్రాస్ వెయిట్ వచ్చి 75 kgs ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 65 kg ఉంది. మెజర్మెంట్ 164, లెంత్ 74, బెర్త్ 32.5, హైట్తో అనేది రావడం జరుగుతుంది. సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా కింద ఇచ్చారు. ఇది హోమ్ ట్రెడ్మిల్, మోటరైజ్డ్ ఉంటుంది. BLDC అంటే బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్తో నడుస్తుంది. DC మోటారు. సో మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మ్యాక్సిమం స్పీడ్ అనేది 16 km/h ఉంటుంది. కంటిన్యూస్ మోటార్ పవర్ అనేది 2.25 HP ఉంటుంది. పీక్ మోటార్ పవర్ అనేది 4.5 HP ఉంటుంది. ఇది ఆటో ఇంక్లైన్తో వస్తుంది. దీంట్లో ఎలక్ట్రిక్ ఇంక్లైన్ అనేది 15 ఉంటుంది. మ్యాక్సిమం వెయిట్ సపోర్ట్ అనేది 110 kg సపోర్ట్ చేస్తుంది. రన్నింగ్ సర్ఫేస్ అనేది 48x16 ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్రీసెట్ ప్రోగ్రామ్స్ అనేవి 12 ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్విక్ కీస్ అనేవి 8 ఉంటాయి. దీంట్లో హార్డ్ తెలుసుకోవచ్చు. 1 year వారంటీ ఆన్ మోటార్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనేది 3 years వారంటీ ఆన్ ఫ్రేమ్తో అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. దీన్ని మనము కింద వర్టికల్ బార్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా కింద రన్నింగ్ సర్ఫేస్ అనేది కిందికి అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము పవర్ బటన్ ఉంటుంది. ఇక్కడ పవర్ బటన్ అనేది ఆన్ చేసినట్లయితే ప్లే లోపల మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంక్లైన్డ్ ఉంది. సో దీన్ని మనము ప్రెస్ చేసినట్లయితే 3, 6, 9 లెవెల్స్ వరకు మనము ఆటో ఇంక్లైన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఉంది, 3 ఉంది, 6 ఉంది,
9 ఉంది. 16 కిలోమీటర్ పర్ వరకు దీని స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. సో ఇక్కడ మైనస్ బటన్ ఉంది, ప్లస్ బటన్ ఉంది. సో ఇక్కడ ఫ్యాన్ బటన్ ఉంది. సో ఇక్కడ మనకి ఎయిర్ అనేది దీంట్లోంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాప్ బటన్ ఉంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ బటన్ అనేది ఇచ్చారు. ఇక్కడ కల్ట్ యొక్క సింబల్ అనేది ఉంది. సో ఇక్కడ హ్యాండ్స్కి మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంక్లైన్ మోడ్స్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్లైన్ మోడ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి టచ్ సెన్సార్, హార్ట్ రేట్ పల్స్ను మనము సెన్సర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది 3.mm ఆడియో జాక్. ఇది మనం ఫోన్ పెట్టుకున్నట్లయితే సాంగ్స్ ప్లే చేసినట్లయితే స్పీకర్లోకి వెళ్ళి సౌండ్ అనేది రావడం జరుగుతుంది, సాంగ్స్ అనేవి వస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. P1 నుంచి P11 వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇది ఆటోమేటిక్ షట్ ఆఫ్ అయిపోతుంది. పవర్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మన కౌంట్ డౌన్ 5, 4, 3, 2, 1తోని స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాంటీ స్కిడ్ వాకింగ్ బెల్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ డిస్ప్లే లోపల మనకి ఎన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ కనబడుతుంది, టైమర్ ఉంటుంది, ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయినాయి ఉంటుంది, తర్వాత హార్ట్ రేట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఇంక్లైన్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇంక్లైన్ అనేది మనం బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ 8 వాల్ స్థానం అనేది 3 రెట్లు, 6 రెట్లు, 9 రెట్లు అనేది ఇలా పైకి జరుగుతుంది. అప్పుడు మన కాళ్ళపైన ఎక్కువ శ్రమ పడి ఎక్కువ క్యాలరీస్ అనేవి ఖర్చు అవుతాయి. సో ఇది ఆటో ఇంక్లైన్డ్. ఇది సేఫ్టీ పిన్ అంట. స్టార్ట్ బటన్ నొక్కినట్లయితే అది రన్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మనం స్లిప్ అయ్యి పడిపోయినట్లయితే, ఇది జారినట్లయితే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. అది సేఫ్టీ స్పిన్ యొక్క ఉపయోగం. ఇవి కంట్రోల్డ్ హ్యాండిల్ బటన్స్ అంటాం. సో మనము స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్లైన్ లెవెల్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు హ్యాండ్ కంట్రోల్ బటన్ ద్వారా. సో అడిషనల్గా మనకి డంబెల్స్ ఇచ్చారు, 2LB డంబెల్స్ ఇవి. సో వీటి వల్ల పెద్ద ఉపయోగం లేదు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇక్కడ 2 కుషన్స్ ఇచ్చారు. సో ఇవి క్రంచెస్ చేయడానికి యూజ్ అవుతాయి. సో క్రంచెస్ చేయడానికి ఇక్కడ మనకి సాఫ్ట్ కుషన్స్ అనేవి ఇచ్చారు. మసాజ్ మోటార్ అంటాం. దీంట్లో మనకి ఫాస్ట్, స్లో ఉంది. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఆన్ చేసినట్లయితే మనకి ఇది మసాజ్ చేస్తూ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి దీన్ని వాడతారు. స్లో మోడ్ అండ్ ఫాస్ట్ మోడ్ ఉంది. సో ఇట్లా మనం సెట్ చేసుకొని ఆన్ చేసినట్లయితే అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వెన్ను నొప్పి ఉన్నట్లయితే వెన్ను వైపు పెట్టి కూడా మనము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఇది వేస్ట్ ట్విస్టింగ్ డిస్క్. దీని మీద మనం నిల్చొని ఇది ఉన్నట్లయితే వేస్ట్లో ఉండేటువంటి ఫ్యాట్ అనేది కరుగుతుంది. వేస్ట్ ట్విస్టర్ ఇది లూబ్రికెంట్. ఎవ్రీ వీక్ మనము ఈ లూబ్రికెంట్ లోపల హోల్ లోపల లూబ్రికెంట్ వేయాల్సి ఉంటుంది. సింథటిక్ లూబ్రికెంట్ సాఫ్ట్ రన్ కొరకు వాడతాము. సో దీన్ని మనం ఈ విధంగా పైకని
వీల్స్తోని పోర్టబుల్గా మనం